హాయ్ అండి. ఇవాళ మీకు నేను మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపెడతాను. ఈజీగా, క్విక్‌గా అయిపోయే కర్రీ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. లేట్ లేకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి అన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న మటను దాంట్లో ఉప్పు, పసుపు వేసి నేను ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టి పక్కన పెట్టానండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసాను. కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నది అందులో వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ ముక్కల్ని అందులో వేసి వేయించుకోవాలి. ముందుగా వేయించుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదండి, అందులో నేను ఒక టమోటా వేసి మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసి చూసారా చూపించిన విధంగా అందులో వేసి మంచిగా వేయించుకున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. చూసారా మంచిగా ఉడికింది. మటన్తో ఆ గ్రేవీ అనేది బాగా బాయిల్ అయ్యింది. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మసాలా పౌడర్స్ వేసుకుందాం. పసుపు కొంచెం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, తర్వాత కారం మీకు రుచికి తగినంత, తర్వాత సాల్ట్ కూడా దానికి తగినంత వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. ఆ మసాలా అంతా దానికి పట్టేటట్టు మంచిగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి మటన్, దాంట్లో ఉన్న వాటర్ని నేను పక్కన తీసి పెట్టాను. ఆ వాటర్ని మనం ఇప్పుడు ఇందులో వేసి మంచిగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత 5 to 10 మినిట్స్ వదిలేయాలండి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో చూసారా మంచిగా ఉడికింది. ఇప్పుడు నేను కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మీట్ మసాలా పౌడర్ వేసానండి. ఇలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ అలానే ఉంచేసేయాలి. అలా 5 to 10 మినిట్స్ తర్వాత ఉడికించుకున్న తర్వాత చూసారా మంచిగా ఈజీగా మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే మటన్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.